మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీక్షించున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది కీర్తనల గ్రంథం నుండి 73వ కీర్తన 27వ లేఖనం. నిన్ను విసర్జించువారు నశించెదరు. దేవుడు మనతో మనందరితో కూడా మాట్లాడుచున్నాడు అనే దానికి ఇది నిదర్శనం. ఎవరైతే ప్రభువు వారిని విసర్జించుతారో, అంటే ప్రభువు వారి మీద నమ్మకము కలిగి ఉండరో, అట్టి ప్రభువు వారిని ఎవరైతే విడిచిపెడతారో వారు ఈ లోకంలో నశించిపోతారంట. సర్వ సృష్టికర్త అయిన దేవుని యందు భయము ఉండదు, భక్తి ఉండదు. అట్టివారు ప్రభువు నమ్మినట్లుగానే ఉండి ఆయనను విడిచిపెట్టేస్తారు. లోకమే మాకు ముద్దు, లోకమే మాకు సరిహద్దు అనుకుని జీవించుచుండేవారు ఒకనాడు నశించిపోతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం నుంచి, నమ్మకం నుంచి ఆయన యందు జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన అట్టి జనులను రక్షిస్తాడు. మనం రక్షింపబడే వారిలో ఉన్నామా, నశించిపోయే వారిలో ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభువు నామంలో మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం నుండైనా మనం ఆ నశించిపోయే వారిలో ఉండకుండా, ప్రభువులు వారిని విసర్జించే వారిలో ఉండకుండా, ప్రభు యందు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవించే వారిగా ఉందాం అనుకున్నట్లయితే మనమందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన నా తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప నూతనమైనటువంటి వాగ్దానమును బట్టి ప్రభా, నశించిపోయేవారిలో నాయన మేమందరము లేకుండా మీ యొక్క రక్షణతో మమ్మల్ని రక్షించగలిగే ఆ యొక్క కృపా సామర్థ్యము కలిగిన దేవుడిగా మిమ్మల్ని మేము విశ్వసించుతున్నాం. ప్రభా, అట్టి విశ్వాసం ఉంచినటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీ యొక్క రక్షణ భాగ్యంలోనికి నడిపించమని బ్రతిమలో ఆడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ, నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.